టీడీపీ పార్టీ మహిళా కార్యకర్త జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో రూరల్ పోలీసులు అనంతపురం జిల్లాకు చెందిన మాదిగుబ్బ అశోక్ను అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్ మాట్లాడారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ మహిళా కార్యకర్త జెట్టి రేణుకపై ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులు అనంతపురం జిల్లా మద్దాల చెరువు గ్రామానికి చెందిన మాదిగుబ్బ అశోక్ అనే యువకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వైసీపీలో యాక్టివ్గా ఉండే అశోక్ అక్కడ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అశోక్ వైఎస్ఆర్సీపీ జగన్ అనే పేరుతో ఫేస్బుక్ ఖాతాను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాడని చెప్పారు. బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులో ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన బాపట్లకు చెందిన షేక్ సయీద్ జెట్టి రేణుకపై పెట్టిన పోస్టును తీసుకుని తన ఖాతాలో పోస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. దీనిని చాలా మంది లైకులు కొట్టి గ్రూప్లో షేర్ చేశారని వివరించారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. తెనాలి అంగలకుదురు చెందిన టీడీపీ మహిళా కార్యకర్త ఐటీడీపీ నాయకురాలు జెట్టి రేణుక గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో ఆమె యొక్క ఫోటోను మిస్గైడ్ చేస్తూ ఆమెని అసభ్యకరంగా పోస్ట్ చేసే విధంగా మాట్లాడడం కానీ పెట్టడం కానీ జరిగితే దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో మన ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం అయింది. దీంట్లో భాగంగా ఆ రోజు ఎఫ్ఐఆర్ ప్రకారంగా మొత్తం 3 ముద్దాయిలు ఉంటే మన రీసెంట్లీ 4వ తేదీన A3 ముద్దాయి బాపట్ల చెందిన సయీద్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ప్రథమ ముద్దాయి అయిన A1 అశోక్ వైఎస్ఆర్సీపీ జగన్ అని ఒక ఫేస్బుక్ అకౌంట్ వాడుతూ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇతను వచ్చేసరికి మద్దిలి చెరువు గ్రామము అనంతపురం జిల్లా. ఈ మద్దిలి చెరువు గ్రామంలో ఇతను మాదిగుబ్బ అశోక్ ఇతని పేరు. ఇతను 10th క్లాస్ వరకు చదువుకొని తర్వాత పొలం పనులకు వెళ్తూ డ్రైవర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇతను అక్కడ చెందిన వైఎస్ఆర్సీపీ కొంతమంది లీడర్లకి డ్రైవర్గా పనిచేస్తూ పార్ట్ టైమ్గా చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అనుభూతితో అతను ఈ ఫేస్బుక్ హ్యాండిల్స్ను ఉపయోగించుకొని అక్కడ కొద్దిగా యాక్టివ్గా పోస్టులు పెడుతుంటే రీసెంట్లీ అతన్ని కూడా సోషల్ మీడియా రాప్తాడ్ నియోజకవర్గంలో సోషల్ మీడియా కన్వీనర్ కింద తీసుకున్నారు జరిగింది. దానిలో భాగంగా ఇతను ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించి వాళ్ళకు సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. ఆ గ్రూప్లో స్టేట్ వైడ్గా ఏమైనా న్యూస్ వస్తుంటే ఆ న్యూస్ అన్నింటిలో కూడా వీళ్ళు పోస్ట్ చేస్తూ ప్రమోట్ చేయడము, ఏమైనా కొన్ని పార్టీలకు సంబంధించితే వాటి డిమోట్ కింద పెట్టుకోవడం అట్లా వాడుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో భాగంగానే అప్పుడు బీఆర్ నాయుడు గారి యొక్క ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించి మన బాపట్ల చెందిన వ్యక్తి సయీద్ అనే వ్యక్తి మన రేణుక గారు కారు దిగిన ఫోటోని కావాలని ఇంటెన్షనల్గా పెట్టడం వల్ల అప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్లో అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే గ్రూప్ను వాడుకొని ఆమెను అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ ఈ విధంగా వాయిస్ రాయడం జరిగింది. బయటకు వస్తున్న బీఆర్ నాసిల్లుడు అని మహిళ గురించి ఆమె గురించి అసభ్యకరంగా పోస్ట్ చేయడము, ఆమె యొక్క కీర్తి ప్రతిష్టలకు దెబ్బతినడం వల్ల చేస్తే ఇతను ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈరోజు అతన్ని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఈరోజు తెనాలిలో వాళ్ళ బంధువుల దగ్గరికి వస్తుంటే తెనాలిలో సోమసుందరపాలెం వద్ద అతన్ని మధ్యాహ్నం 12:10 అరెస్ట్ చేసి అతను కోర్టుకు రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియాలో మహిళల మీద కానీ అసభ్యకరం పోస్టులు పెట్టినా, ఒక వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు భంగం కలిగించినా అట్టి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు తెలియపరిచారు. కనుక ఎవరు మీరు ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే పోలీసు వారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. అందుకని ఎవరు కూడా నిజ నిర్ధారణ ఇచ్చుకోకుండా సోషల్ మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్ట ప్రకారం వాడొద్దని మా యొక్క మనవి. అట్లా కానీ ఉల్లంఘించినట్లయితే మటుకు మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. నిన్న ఒక